వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు 21వ వచనంలో ఒక పేరు మనం చూసాం. అలాగే 25వ వచనంలో ఒక పేరు మనం చూసాం. 21వ వచనంలో యేసు అన్న పేరు ఉంది కదండి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అన్న పేరు వారు ఆయనకు పెట్టారు. యేసు అన్న పేరు గురించి మనం ధ్యానించాం. ఇప్పుడు మళ్ళీ అది చూడము. అయితే 25వ వచనంలో మనము ఎవరు పేరు చూస్తాం? మామూలుగా సిమియోన్ గురించి ఉంది, కానీ అంతకన్నా ప్రాముఖ్యమైన పేరు కూడా ఉంది, పరిశుద్ధాత్మ కదండి. యెరూషలేము నందు సిమియోను అని ఒక మనుషుడు ఉండేను. అతడు నీతిపరుడు, భక్తిపరుడు అయ్యుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. సో గాడ్ ద హోలీ స్పిరిట్. సో పరిశుద్ధాత్మ దేవుని గురించిన సత్యం మనం నేర్చుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ఎలా అర్థం చేసుకున్నాం మనం చూస్తే, నిజానికి పరిశుద్ధాత్మ అన్నది దేవుడు. ఆయన గురించి కొన్ని వచనాలు మనం చూసాం. ఆయన గురించి చెప్పకముందు మనం త్రిత్వం అన్న మాట గురించి కూడా కొంచెం ధ్యానించాం. మనం నమ్మే దేవుడు ఒకే దేవుడు, కానీ అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఏ కార్యం చేసినా ముగ్గురు కలిసే చేస్తారు. సృష్టిని గురించి ఆలోచించాం. సృష్టించినప్పుడు తండ్రి సృష్టించాడండి, పరిశుద్ధాత్మ దేవుడు సృష్టించాడా, లేదా కుమారుడు సృష్టించాడా? ఎవరండి అంటే ఎవరు సృష్టించారు? ముగ్గురు. ఒక వచనాన్ని మీకు చూపించాను, మాలకి 2:10 తండ్రి సృష్టించినట్టు. యోహాను సువార్త 1:1 కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు అని చెప్పి యేసు ప్రభుని గురించి ఉంటుంది. ఆత్మదేవుని ఆయన కూడా సృష్టిలో ఆయన కూడా ఉన్నాడు, అంటే ఆయన కూడా సృష్టించాడు అనడానికి ఎక్కడుంది అని చూస్తే ఆదికాండం 1:1 మనం చూసాం. దేవుని ఆత్మ జలముల పైల అల్లాడుచుండెను అన్న మాట మనం చూసాం. సో సమస్తాన్ని సృష్టించిన త్రియేక దేవుడు సృష్టించాడు. ఒక వ్యక్తిని రక్షించట్లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ఉన్నాయి. తండ్రి అయిన దేవుడు జగత్పునాది వేయబరకునిపే ఆయన మనల్ని ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. కుమారుడైన దేవుడు మన కొరకు ప్రాణము పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రక్షణ కార్యాన్ని మనలో ఆపాదింపజేశాడు, మనకు నూతన జన్మను అనుగ్రహించాడు. ఆ కార్యాన్ని, రక్షణ కార్యాన్ని మనలో చేశాడు అన్నమాట. యేసుప్రభు మరణించి తిరిగి లేచుట్లో కూడా ముగ్గురు పాత్ర. తండ్రి లేపినట్టుగా ఉంది, కుమారుడు తను తానే లేచినట్టు ఉంది, ఆత్మదేవుడు కూడా పునరుద్ధానంలో సహాయపడినట్టుగా మనం వచనాలు చూసాం. సరే, అవన్నీ అర్థం చేసుకున్నాం. ఇవన్నీ కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవాలంటే గత వర్తమానం మీరు వినాలి. అయితే యేసు అన్న పదాన్ని గురించి కూడా ఆయన సున్నతి ద్వారా, శుద్ధి ద్వారా మనకు ఏం నేర్చుకుంటున్నాం, ప్రభు ఏం చేస్తాడు. సున్నతి అంటే దేనికోసం అర్థం చేసుకున్నాం గుర్తుందా మీకు? మనుషులకు ఎందుకు సున్నతి చేసేవారు యూదులు? ప్రభు ఏమి నేర్పిస్తున్నాడు దాని ద్వారా? ఇప్పుడు మనం కూడా వెళ్ళి సున్నతులు చేయించుకోవాలా? కాదు కదా. ప్రభు దేనికోసం అది చేయమన్నాడు చెప్పండి? హృదయ సున్నతి కదండి. ద్వితీయోపదేశకాండం 30:6 వచనం చూసాం. అది ఆదాము నుండి రక్తంతో పాటు ఇంకోటి ప్రవాహంలా వస్తుంది. ఏది? పాప స్వభావం కదండి. పుట్టిన ప్రతి బిడ్డకు కూడా ఒక స్వభావం వస్తుంది, పాప స్వభావం. అయితే దేవుడు ఆ సెక్షువల్ ఆర్గన్స్ గురించి చెప్తూ అక్కడ సున్నతి చేయాలి, దాని ద్వారా ఆయన నేర్పించి అక్కడే ఎందుకు కట్ చేయమన్నాడండి? ఇంకా వేరే చర్మం కట్ చేయమని ఏం చెప్పలేదండి. అంటే అక్కడ నేర్పిస్తున్నాడు ఒక పాఠం. ఏంటంటే ఈ ఆదాము నుంచి వచ్చే ఆ పాప స్వభావాన్ని నేను మారుస్తాను, హృదయాన్ని మారుస్తాను నేను అని చెప్పడానికి, హృదయ సున్నతిని గురించి అర్థం చేయించడానికి ఆ విషయాన్ని చెప్పాను. సో అదంతా మనం స్టడీ చేసాం, అంత డీప్గా ఇప్పుడు మనం వెళ్ళాం. శుద్ధి కోసం కూడా చెప్పాను. అలాంటి పాప స్వభావంతో ఉన్న బిడ్డను కన్న తల్లిని దేవుడు ఒక 40 రోజులు మందిరానికి దూరంగా ఉండమని చెప్పాడు. అమ్మాయి అయితే 66 రోజులు దూరంగా ఉండమని చెప్పాడు. అంటే ఒక పాపం దేవుడి నుంచి మనిషిని ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. అయితే శుద్ధి అయిన తర్వాత మళ్ళీ తిరిగి రావచ్చు. అలాగే ఎప్పుడైతే మనం శుద్ధి అవుతామో దేవునితో మళ్ళీ మనకు సమాధానము వస్తుంది. ఆ సత్యాన్ని నేర్పించడానికి దేవుడు ఆ కాలంలో వాళ్ళకి అవి చేయమని చెప్పాడు అన్నమాట. ఓకే, తర్వాత పరిశుద్ధాత్మ దేవుని గురించి ధ్యానించడం మొదలుపెట్టాం. బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పి ఎక్కడ రాయబడిందండి? ఎక్కడ రాయబడింది?
అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3-4 వచనాల్లో మీరు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడారు అంటాడు అనమాట. పరిశుద్ధాత్మను మీరు మోసం చేశారు, దేవునితోనే మీరు అబద్ధము ఆడారు అంటున్నాడు. సో అక్కడ మనకు అర్థమవుతుంది పరిశుద్ధాత్మ ఎవరండి? దేవుడు. ఈవెన్ బాప్తిసం ఇచ్చేటప్పుడు కూడా తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామము అన్నమాట ఉంటుంది. నామాలు అని ఉండదు, ఏముంటుంది తెలుసా? నామం. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. ఆ నామము అంటే ఒకే దేవుడు, త్రియేక దేవుడు, ముగ్గురు సమానమే అని అర్థం చేయించడానికి అక్కడ కూడా మనం చూసాం. పరిశుద్ధాత్మ నిత్యుడు, ఆయన దేవుడే నిత్యుడు, ఆది అంతం లేనివాడు ఆయన. పరిశుద్ధాత్మ కూడా నిత్యుడు అని చెప్పి ఎక్కడ మనం చూసాం? హెబ్రీ పత్రిక 9:14 చూసాం, రైట్. ఆయన పేరే పరిశుద్ధ ఆత్మ. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. సో ఆత్మను ఏమని పిలుస్తున్నారు? పరిశుద్ధ ఆత్మ. ఓకే. ఆయన సర్వజ్ఞాని అని చెప్పి ఎక్కడ చూసాం? ఆయనకి ఎవరు ఏమి నేర్పించాలి, ఆయనకు అంత తెలుసు. యేసు ప్రభు సర్వజ్ఞాని, తండ్రి అయిన దేవుడు సర్వజ్ఞాని. ఆయన భవిష్యత్ జ్ఞానమును బట్టి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు తండ్రి. యేసయ్య నీకు సమస్తం తెలిసిన ఆయన అంటాడు పేతురు. ఆయన సర్వజ్ఞాని అని ఒప్పుకుంటాడు. ఆత్మదేవుడు సర్వజ్ఞాని అని ఎక్కడ రాయబడింది? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 13వ వచనం. ఈ వచనాలను ఫాస్ట్గా ఎందుకు చెప్తున్నానంటే మనం ఆల్రెడీ విన్నాం కాబట్టి. ఆయనకి ఎవరు బోధించిన అవసరం లేదు, ఆయనకి సమస్తము తెలుసు. ఆయన సర్వశక్తిమంతుడు అని ఎక్కడ వస్తుంది? లూకా 1:35. ఆయన సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకొనును అంటాడు అనమాట ఆత్మదేవుని గురించి. ఆయన సర్వవ్యాపి, ఒకే సమయంలో ప్రతి చోట కూడా ఉండగలిగేవాడు. ఎక్కడ రాస్తుంది? కీర్తనలు 139. చూసారా, ఈ వచనాలన్నీ మనకు అర్థమవుతున్నాయి. పరిశుద్ధాత్మ అంటే ఆయన ఎవరైనా దేవుడు. తండ్రి అయిన దేవుడిలో ఎన్ని దైవ లక్షణాలు ఉన్నాయి, అన్ని లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? పరిశుద్ధాత్మ. అయితే ఇప్పుడు ఆయన గురించి అంతెందుకు నేర్చుకోవాలండి అని అంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఇప్పుడు మనలో ఉన్నాడు. అది పాయింట్. ఇప్పుడు మనలో ఉన్న ఆ ఆత్మ దేవుని గురించి మనం అర్థం చేసుకోకపోతే మనకన్నా దౌర్భాగ్యులు ఇంకా ఎవరు ఉంటారండి? ప్రభు రక్షించినప్పుడు ఆయన మనలో సంచకరువుగా పెట్టాడంటండి. ఎవరిని? పరిశుద్ధాత్మదేవుని. ఎక్కడ రాస్తుందన్నమాట? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక సంచకరువు. ఏ మాట ఉపయోగిస్తున్నారు అక్కడ? సంచకరువు. అంటే సంచకరువు అన్న మాటకు అర్థం ఏంటంటే డిపాజిట్ అని అర్థం. ఇప్పుడు చూడండి, పెళ్ళికి ముందు ప్రధానం ఉంటుంది. ప్రధానానికి పెళ్ళికి తేడా ఏంటండి? ప్రధానానికి పెళ్ళికి తేడా ఏంటి? ఏమోనండి చేసేస్తున్నాం అండి ఆయన అంట. ప్రధానానికి పెళ్ళికి తేడా ఏంటండి? ప్రధానం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ప్రమాణం అని అర్థం. ప్రధానం అంటే ఏంటి? ప్రమాణం. ప్రభుతో మనం ప్రదానం చేయబడ్డాం. 2 కొరింథీ 11:2 అంటాడు. అంటే ప్రమాణం ఏం చేస్తారంటే, ఆ వేళ ఇదిగో నేను త్వరలో నిన్ను వివాహము చేసుకుంటాను. భవిష్యత్తులో గొర్రెపిల్ల మహోత్సవం జరగబోతుంది. ఎక్కడ? పరలోకంలో. అక్కడ నువ్వు ఉంటావు అని చెప్పి ప్రభు వాళ్ళు ప్రదానం చేసుకొని మనకేం చేస్తాడు? ఆయన వాగ్దానం చేస్తాడు. ఇప్పుడు ప్రదానం చేస్తున్నామంటే ఆ రోజు కూడా ఏం చేస్తాడంటే, అబ్బాయి ఉంగరం పెట్టి ఏం చేస్తాడు? ఇదిగో నేను ప్రమాణం చేస్తున్నావు, నా ప్రధానానికి గుర్తుగా, నా ప్రమాణానికి గుర్తుగా ఈ ఉంగరానికి ఇస్తాను, త్వరలో నేను వివాహము చేసుకుంటానని చెప్పి ప్రదానం చేస్తుంటాడు. అక్కడ దేవుడు మనకు ఉంగరంలో పెట్టింది ఎవరిని అంట తెలుసా? మనకి ఇచ్చింది సంచకరువుగా, గ్యారంటీగా ఇచ్చింది ఎవరిని తెలుసా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఆయన ఒక గ్యారంటీ. అలాంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎల్లప్పుడూ నీలో ఉంచాడు ఆయన. మీరు దేవుని ఆలయం ఉన్నారని మీరు ఎరుగరా? మీలో ఎవరు నివసిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తున్నాడు అంటున్నాడు అనమాట. సో ఆ ఆత్మదేవుని గురించి మనం అర్థం చేసుకోవాలి. మరి ఆయన మనలో ఉండి ఏం చేస్తాడండి? ఆయన యొక్క మెయిన్ పని ఏంటండి? సో నేను చాలా విషయాలు గత వారం 2 వారాల క్రితం చెప్పాను. ఈవేళ ఆ సబ్జెక్ట్ని ముగించాలని చెప్పి ఆశపడుతున్నాను. ఉన్న సమయంలో ఫాస్ట్గా చెప్తాను, దయచేసి నన్ను ఫాలో అవ్వండి. మొదటి మనం ఏం చూసామంటే, ఆయన పాపాన్ని ఒప్పింపజేస్తాడు. ఏంటండి? యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం.
లోకమును ఏం చేస్తాడు? ఒప్పుకొనజేయను. లోకాన్ని, పాపాను గురించి ఏం చేస్తాడట? ఒప్పింపజేస్తాడు. నీతిని గురించి, తీర్పును గురించి ఏం చేస్తాడు? ఒప్పింపజేయడం అంటే ఏంటి అర్థం? సాధారణంగా ఏ మనిషి కూడా అరే నువ్వు పాపివి అంటే నోరు మూసుకుంటాడు, ఒప్పుకోడు. అని నువ్వు నరకంకి వెళ్తావంటే నువ్వే వెళ్తావు నరకంకి, నేను ఎందుకు వెళ్తాను అంటాడు. ఎవడు ఒప్పుకోడండి. కానీ ఒక వ్యక్తి అవునండి నేను పాపినే, నా పాపాన్ని బట్టి నాకు తీర్పు ఉంది, దేవుడు న్యాయం బట్టి నన్ను శిక్షించాలి, కానీ ఆయన నేను ఒప్పుకుంటే నన్ను క్షమిస్తాడు అని చెప్పి అలా తన పాపాన్ని బట్టి ఒప్పుదల వచ్చిందంటే ఆ కార్యం ఎవరు చేయాలి చెప్పండి? పరిశుద్ధాత్మదేవుడు చేయాలి. అది సో ఆత్మదేవుడు మనలో చేసే కార్యం ఏంటంటే మన పాపాన్ని ఆయన ఏం చేస్తాడు? మీరు మీ పాపాన్ని ఒప్పుకున్నారంటే మీలో ఆ కార్యం చేసింది ఎవరు? పాస్టర్ గారా? లేదండి, పరిశుద్ధాత్మదేవుడు. అది గుర్తుపెట్టుకోండి. రెండోది, ఆయన మనలో నూతన స్వభావాన్ని ఇస్తాడు. తీతుపత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. తీతుపత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం. సో పరిశుద్ధాత్మ మనకు ఏం చేస్తాడు? నూతన స్వభావం. చెప్పండి అన్నమాట, నూతన స్వభావం. ఇట్స్ ఎ న్యూ నేచర్. అంటే పాత స్వభావం పోయి ఏమొస్తుంది మనకి? నూతన స్వభావం వస్తుంది. ఇంతకుముందు దేన్ని ఇష్టంగా చేసేవాళ్ళం ఇప్పుడు దాన్ని అసహించుకుంటాం. ఇంతకుముందు దేన్ని అసహించుకునేవాళ్ళం ఇప్పుడు దాన్ని ఇష్టపడుతూ ఉంటాం. అర్థమవుతుంది మీకు? ఆ స్వభావం, ఇప్పుడు మన స్వభావం మారిందన్న సంగతి ఎవరికి తెలుస్తుంది? మనకు తెలుస్తుంది. ఒకప్పుడు జాన్సన్ మీకు ఇంకా తెలియదండి, ఒకప్పుడు నా సంగతి మీకు ఇంకా తెలియదండి. కానీ ఇప్పుడు నేనేనా మారాను అని అంటే నీ స్వభావాన్ని, నా స్వభావాన్ని మార్చింది ఎవరు తెలుసా? ప్రభు. ఇంకోటి తెలుసా, ఆ కార్యం, నూతన స్వభావం అన్న కార్యం, అంటే నూతన జన్మ అన్న కార్యం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరుగుతుంది అంటండి. ఎలా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటే అర్థం ఏంటి? కళ్ళు మూసి తెరిసే లోపల ఆ నూతన జన్మ అన్న కార్యం జరుగుతుంది. ఇది ఎలా చెప్పారండి అంటే, నికోదేము ఇదే ప్రశ్న అడుగుతాడు, ఏంటి తిరిగి జన్మించాలా అంటే ఏంటి, నేను మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి రావాలా అని అని ఇలా క్వశ్చన్లు వేస్తుంటే ప్రభు అన్నాడు, నువ్వేంటి ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు, నీకు ఈ విషయం తెలీదా నీకు అని చెప్పి ఒక మాట అంటాడు. గాలి ఎటు నుంచి వస్తుందో ఎటు నుంచి వెళ్తుందో తెలీదు, అలాగే ఆత్మకార్యం ఉంటుంది అని చెప్పి ప్రభు అంటాడు. చూడండి ఎక్కడంటే యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త వచనం 8వ వచనం. నీవు దాని శబ్దమును విందువే కానీ అది ఎక్కడి నుంచి వచ్చనో ఎక్కడికి పోవునో నీకు తెలీదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, ఈ టైంలో ఇక్కడ గాలి ఉంది, ఈ ఫ్యాన్ నుంచి గాలి వస్తుంది, ఈ ఫ్యాన్ నుంచి ఎటు నుంచి వస్తుందో ఎట్టుకు వెళ్తుందో మీకు మనం ఏం చెప్పగలుగుతున్నావా? అంటే దాని శబ్దం అయితే మనం వింటున్నాం, కానీ దాన్ని అక్కడ రాసిన మాట ఏంటి? ఎక్కడి నుంచి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. అంటే అర్థం ఏంటంటే అది సైలెంట్గా జరిగిపోతుంది. ఆత్మదేవుని కార్యం కూడా అలాగే కూర్చుంటాం, అలాగే వాక్యం వింటూ ఉంటాం. ఆయన వస్తున్నాడట, నీ రాతి గుండెని తీసి మాంసం పెట్టేస్తున్నాడట, తక్కువని మారుతావు. ఇటు ఉదయం చర్చికి వచ్చినప్పుడు వేరే స్వభావంతో వచ్చాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా మార్పు కనపడుతుంది. ఏం జరిగింది? ప్రభు వాక్యం ద్వారా మాట్లాడి తన హృదయాన్ని ఏం చేశాడు? తక్కువని మార్చాడు అంటాడు. బైబిల్లో అలాగ సడన్గా మారిన వాళ్ళు పేర్లు అడిగాను లాస్ట్ టైం. ఎవరు గుర్తున్నాయి మీకు కొన్ని పేర్లు? అప్పటికప్పుడు అలా మారిన వాళ్ళు అండి. సౌలు ఎంతసేపు పట్టింది పౌలుగా మారడానికి? దమస్క పట్టణానికి వెళ్ళిపోతున్నాడు క్రైస్తవులు నాశనం చేయడానికి, అంతే దేవుడు కింద పడేశాడు, అంతే. ప్రభా నువ్వెవరివి, నేనేం చేయాలి నాయన ఇప్పుడు చెప్పు, అయ్యో నేను ఎంత బాధ పెట్టాను, నేను మారిపోయాడు అంతే. సౌలు పౌలుగా. జక్కయ్ టక్మని మారాడు. సిలువే దొంగ టక్మని మారాడు. అప్పటి వరకు దూషించినోడే, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకమో చేసుకో, అలా మారాడు. ఇన్స్టెంట్ చేంజ్. సమరయ స్త్రీ కొండ విడిచిపెట్టేసింది, తన పాత జీవితాన్ని విడిచిపెట్టింది. ఇంకా లూదియా వాక్యం ఏంటుంది? ప్రభు తన హృదయాన్ని తెరిచాడు. ఇంకెవరు? సో ఇప్పుడు ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి ఏంటంటే
ఆత్మదేవుడు చేసే ఆ కార్యం అలా ఉంటుందన్నమాట. వాక్యం వింటూ ఉంటాం, అలా మారుస్తాడనమాట తీసుకొచ్చి దేవుడు. హృదయం మార్పు అంటే అది అంతే. నీ స్వభావం మారిపోద్ది. స్వభావం మారిన తర్వాత నువ్వు చెప్పవసరంలే, ఇష్టంగా దేవుని సేవిస్తారు. మందిరంకి రమ్మని ఫోర్స్ ఏమవసరం లే, వస్తారు, ఆరాధన చేస్తారు, పాటలు పాడతారు, దేవుని సహవాసం చేస్తూ ఉంటారు. హృదయం మారింది కాబట్టి ఆ కార్యం అంతా ఆత్మదేవుడు చేసే కార్యం. మూడోది, ఆయన మనల్ని ఒక సంఘంలోకి, ఒక కుటుంబంలోకి చేరుస్తాడు ఆత్మదేవుడు. 1 కొరింథీ 12:13. 1 కొరింథీ 12:13. అక్కడ చూసారా మీరు ఎన్నిసార్లు ఒక్క 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 అన్న మాట ఉండదు చూసారా? ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశమైనను దాసులమైన స్వంతమైన మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ బాప్తిస్మం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతే. ఈ మాటలకు అర్థం ఏంటంటే ఒక శరీరంలోకి మనందరినీ తీసుకొస్తున్నాడు. ఎవరి శరీరం అది? ప్రభు శరీరం. ప్రభు శరీరంలోకి తీసుకొస్తున్నాడు. రక్షింపబడ్డాం, అలా వదిలేదు, తీసుకొచ్చి ఒక సంఘంలోకి చేర్చాడు. ఈరోజు మనం ఒక సంఘంగా కూర్చొని, ఒక కుటుంబంగా కూర్చొని ఆయన వాక్యం వింటూ భక్తులు ఎదుగుతున్నామంటే మనకి కార్యం చేసింది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. సో దేవా, నన్ను కుటుంబంలో చేర్చావు, నీ సంఘంలో, నీ సహవాసంలో చేర్చావు, అందుబట్టి నీకు స్తోత్రాలు అని చెప్పి దేవుని మన స్తుతులు చెల్లించాను. 4వది, ఆయన సర్వ సత్యంలోకి మనల్ని నడిపిస్తాడు. చెప్పండి, ఈ వచనం చెప్పగలరా? యోహాను 16:13 చదవండి. యోహాను సర్వ సత్యములోకి నడిపిస్తాడు. సో ఆత్మదేవుని యొక్క పని ఏంటి చెప్పండి? చెప్పండి. సర్వ సత్యం అంటే, సత్యం అంటే అర్థం ఏంటంటే నీకు తెలియని విషయాన్ని నీకు తెలియజేస్తాడు. సత్యం అంటే వాక్యం. ఇంకోటి తెలుసా? వాక్యం వినబడుతుందంటే అక్కడ ఆత్మదేవుడు ఉన్నాడండి. ఎలా చెప్పారండి అని అంటే ఒక వచనం మీకు చూపిస్తాను. యోహాను సువార్త 6:63. జాన్ 6:63. యోహాను సువార్త 6:63. యోహాను 6:63. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ, చాలు, నేను చెప్పిన మాటలు ఏమంట? ఆత్మయు జీవం. సో యేసు ప్రభు మాటలట దేంతో కూడా వస్తున్నాయంటండి? ఆత్మయు జీవం. అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యాన్ని, దేవుని ఆత్మను మనం దూరము చేయలేము. చెప్పండి అన్నమాట. దేవుని వాక్యాన్ని, దేవుని ఆత్మను మనము దూరం చేయలేము. అంటే దేవుని ఆత్మ ఎక్కడున్నాడో అక్కడ దేవుని వాక్యము కూడా ఉంటుంది. దేవుని వాక్యం ఉంది అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఎవరి కార్యం జరుగుతుంది? పరిశుద్ధాత్మ దేవుని కార్యము జరుగుతుంది. నేను చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. స్పిరిట్ అండ్ లైఫ్. ఆ వాక్యంలో జీవం ఉందంటే దాని అర్థం ఆత్మదేవుని కార్యం అక్కడ జరుగుతుంది. నేను ఇంతకుముందు చెప్పాను, ఒక ఆయన వచ్చి నన్ను అన్నాడు, ఏమంటే మీ చర్చ్ చాలా బాగుందండి, చాలా క్రమంగా ఉందండి, అంత బాగానే ఉందండి, మంచి వాక్యం ఉంది, అంత బాగా, కానీ ఆత్మ లేడండి అని అన్నాడు అనమాట. ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి అలాంటి వాళ్ళకి? ఏం చెప్పాలి చెప్పండి? ఇదే వాక్యం చూపించాలి. ఇక అక్కడ వాక్యం వినపడుతుందంటే అక్కడ ఎవరున్నారు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడి కార్యం అది. పరిశుద్ధాత్మ దేవుడు లేడు అంటే అక్కడ వాక్యం ఉండదు. సో ఇంకోటి, వాక్యం ఎక్కడ వినబడిందోనండి ఆత్మకార్యం అక్కడ జరిగి మనుషుల్లో మార్పు వస్తుంది. వాక్యం విన్నప్పుడు ఏమొస్తుంది? మార్పు వస్తుంది. విత్తనానికి బంగారానికి తేడా ఏంటండి? విత్తనాన్ని, బంగారాన్ని నేను పాతిపెట్టాను, ఏది మొలకొస్తుంది? విత్తనం మొలకొస్తుంది. బంగారం విలువైందే కానీ ఏం రాదు. నేను బంగారం లాంటి మాటలు చెప్పిన మనలో మార్పు రాదు. కానీ ఏం చెప్పాలి? నేను వాక్యాన్ని చెప్పాలి. ఎందుకంటే వాక్యం ఎలాంటిది? విత్తనం వంటిది కదండి. వాక్యం ఎలాంటిది? విత్తనం వంటిది. అందులో జీవం ఉంది కాబట్టి అది మనలో ఏం తీసుకొస్తుంది? మార్పు తీసుకొస్తుంది. పశ్చాత్తాపడతారు. ఇప్పుడు మనిషికి భావోద్వేగాలు వస్తాయి, కళ్ళంట నీళ్ళని, దుఃఖమని, ఇవన్నీ దేని బట్టి రావాలంటే దేని బట్టి రావాలి?
వాక్యాన్ని బట్టి రావాలి. సరైన వాక్యం పడింది అంటే, మనసులో ఒప్పింపు వచ్చిందంటే కొంతమంది దుఃఖపడతారు, కొంతమందికి కన్నీళ్ళు వస్తాయి. సో ఈ ఒప్పుదల వచ్చిందంటే వెనక నుంచి ఆ కార్యం అంతా ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఆత్మదేవుడు చేస్తున్నాడు అనమాట. సో దేవుని వాక్యం ఒప్పుదల చేస్తుంది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో కూడా పేతురు మంచి వాక్యం చెప్తాడు. వాక్యం చెప్పినప్పుడు అక్కడ విన్నవాళ్ళు అంటండి హృదయము నొచ్చుకొని అంటున్నాడు. చెప్పండి ఏం రాస్తుంది అక్కడ? హృదయము నొచ్చుకొని. ఆ నొచ్చుకొని అన్న మాటకు అర్థం ఏంటంటే, వారు చేసిన తప్పు వాళ్ళకి కనపడింది, బాధపడుతున్నారట. అయ్యయ్యో ఇంత గొప్ప ప్రభువునా మేము సిలువేశాం అని చెప్పి హృదయం నొచ్చు. ఆ ఒప్పుదల ఎందుకు వచ్చింది చెప్పండి? సరైన వాక్యం పడింది, ఆత్మదేవుడు కార్యం తీసి ఆ హృదయంలో ఒప్పుదల తీసుకొచ్చాడు. నెహెమ్యా 8వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే, నెహెమ్యా అక్కడ ఉన్న వారందరికి వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళందరూ నించొని వాక్యం విన్నారనమాట. వాక్యం విన్నప్పుడు ఎజ్రా నెహెమ్యా టైంలో అనమాట వాక్యం వింటున్నప్పుడు వాళ్ళందరూ కన్నీళ్లతో గుండెలు బాదుకొని వాళ్ళ పాపాన్ని ఒప్పుకుంటూ ఉంటారనమాట. అదంతా ఎందుకు వచ్చిందండి అంటే, వాక్యము హృదయాన్ని మారుస్తుంది, పాపాన్ని ఒప్పింపజేస్తూ ఉంటుంది. అక్కడ పరిశుద్ధాత్మ కార్యము జరిగింది అన్నట్టుగా మనకి అర్థమవుతుంది. సో ఆత్మదేవుడు చేసే కార్యం ఏంటండి అని అంటే, సర్వసత్యంలోకి మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. వాక్యం లేకుండా కూడా కంట్లోంచి నీళ్లు తెప్పించవచ్చు. ఎలాగా? వాక్యం లేకుండా కూడా ఉద్రేకం తెప్పించవచ్చు. నేను ఒకసారి మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. అబ్బాయి చైనా వెళ్ళాడు చదువుకోవడానికి. ఏ దేశం? చైనా. సెలవులకు వచ్చాడు. వచ్చినప్పుడు నేను అడిగాను, మామూలుగా అడుగుతాం కదా, చైనా బాగుందా? సూపర్గా ఉందని, చాలా బాగుందని. మరి అక్కడ ఏం చర్చికి వెళ్తున్నావా అని అన్నాను. వెళ్తున్నానండి అని అన్నాడు. ఏ చర్చికి అంటే చైనా చర్చికి అని అన్నాడు. సో వాక్యం ఏ భాషలో చెప్తారంటే చైనాలో చెప్తారండి. మరి నీకు వచ్చా చైనా అంటే నాకు రాదు అన్నాడు. సో చైనాలో చెప్తా ఉంటే ఇటు వినేస్తున్నాడు అంట వాక్యం. ఏం ఎక్కుతుంది ఫస్ట్ చెప్పండి? ఏం ఎక్కుతుంది? ఇప్పుడు నేనే టాన్ చించు టాన్ అంటున్నాను అనుకోండి, ఏం ఎక్కదు కదండి. అక్కడ చైనా చర్చికి వెళ్ళిపోయి వినేస్తున్నాడంట వాక్యం. కానీ అన్నాడు, ఆ దేవుని సన్నిధి అనుభవించడానికి వెళ్తున్నాను నేను అని అన్నాడు. నేను అన్నాడు, దేవుని సన్నిధి మరి నీకేం వినకపోతే నీకేం అనిపిస్తావు? వాక్యం వింటేనే కదా నీకు ఒప్పుదల వస్తుంది, తర్వాత పశ్చాత్తాపడతా ఉంటాము, లేదా దేవుని స్తుతిస్తూ ఉంటాము. వాక్యం లేకుండా ఏం అనిపిస్తావు చెప్పు అని అంటే, లేదు నేను అనుభవిస్తున్నాను. మరి ఎలా అనిపిస్తున్నావు అని అంటే అని అన్నాడు, పాటలు పాడతారు అన్నాడు. ఇటు ఇంగ్లీష్లోనా అన్నట్టు కాదు, చైనాలో. సో చైనాలోనే పాటలు కూడా పాడతారట. పాటలు పాడుతూ ఉంటే నేను దేవుని సన్నిధి అనుభవిస్తున్నాను అక్కడ అని అన్నాడు. చైనాలో పాటలు పాడుతూ ఉంటే నీకేం ఎలాగొస్తుందిరా అని అంటే, మ్యూజిక్ వింటుంటేనంట కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట. ఇప్పుడు చెప్పండి, కళ్ళంట నీళ్ళు తెప్పించేది ఇక్కడ దేవుని సత్యమా, ఆత్మదేవుడా, లేకపోతే మ్యూజిక్? అక్కడ అంటే మ్యూజిక్ ఆపిస్తే వెంటనే అది ఉండదన్నమాట. సో ఇది ఇప్పుడు చెప్తా. అంటే నేను మీకు ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఒక్కొక్కసారి మనుషులు ఈ ఉద్రేకాన్ని చూసుకొని ఇదే ఆత్మదేవుడేమో కార్యమేమో అనుకుంటారు. కాదు. ఈ మనుషుల్ని ఉద్రేకం తీసుకురావాలంటే, భావోద్వేగాలను పెంచాలంటే వేరే రకం కూడా చేయొచ్చు. వాక్యం ద్వారా కాకుండా నువ్వు ఏ రకంగా అయినా సరే నీకు ఇలాంటి ఉద్రేకాలు వచ్చినా సరే అది ఆత్మదేవుని కార్యమో కాదు. నీకు పాప ఒప్పుదల, కళ్ళంటే నీళ్ళు, ఇది వాక్యం బట్టి రావాలి. అదే సరైన మార్పు, ఆత్మదేవుని కార్యం. ఒకసారి ఇలాగే ఆరాధన జరుగుతూ ఉంటే కానుకలు అవుతున్న టైంలో ఇక్కడ ఒక ఆవిడ ఫస్ట్ టైం వచ్చింది. ఇక్కడ నుంచింది, తెల్ల చీర కట్టుకుంది. నేనేం బాగా చిన్నోడిని, అప్పుడు 10th ఎంతో చదువుతున్నాను. ఇక్కడే కూర్చొని డ్రమ్స్ కొడుతున్నాను పాటకి. కొడతా ఉంటే మనకు భలే స్పీడ్ పాట పెట్టారు, మనం కూడా దర కొడుతున్నాను అనమాట. కొడతా ఉంటే ఉన్నట్టుండి ఆవిడకి ఏం వచ్చిందో అని కొడేసుకుంటుంది. కొడేసుకుంటుంటే అంటే ఇది జరిగిన విషయం. మా తాతగారు ఇక్కడ నించున్నారు. ఇక్కడ నించుని ఇలా చూసి ఆయన ఒకటే మాట అన్నారు, స్టాప్ ద మ్యూజిక్ అని అన్నారు. ఏమన్నారు? స్టాప్ ద మ్యూజిక్. ఒకసారి అంతే, నేను కొట్టడం ఆపాను. దెబ్బకి లైన్లో పడిపోయిందండి. అలా అయిపోయింది. మామూలుగా ఉంది. ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పండి, ఆవిడకి ఆ ఉద్రేకం అన్నది దేనివల్ల వచ్చిందని చెప్పాను? మ్యూజిక్ వల్ల. వాక్యం చెప్తున్నప్పుడు అలాంటివి ఏం రావే. ఇప్పుడు చెప్పండి, నిజంగా కళ్ళంట నీళ్లు కానీ దుఃఖం కానీ రావాలి అంటే వాక్యం ద్వారా వస్తేనే అది సరైన
మార్పు అది, సరైన భావోద్వేగం అది. ఓకే, అది ఎప్పుడు వస్తుందంటే ఆత్మకార్యం వాక్యం ద్వారా జరుగుతున్నప్పుడే వస్తుంది. సర్వసత్యంలోకి ఆయన మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఈ విషయం ఎందుకు ఎత్తి చెప్తున్నానంటేనండి, మీరు అర్థమైపోవాలన్నమాట, ఇది ఆత్మదేవుని కార్యమా లేకపోతే సరైందా. ఐదోది, ఆత్మదేవుడు మనము దేవుని బిడ్డలవని మనకు బోధిస్తాడు. ఎక్కడ రాస్తుంది? రోమా 8:16. రోమా 8:16. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యమిస్తాడు. నువ్వు దేవుని బిడ్డవని ఆత్మదేవుడు తానే మనకేం ఇస్తాడట? సాక్ష్యం. నేను దేవుని బిడ్డనన్న నిశ్చయిత మనకి ఇస్తాడట. ఇది నా కుటుంబం, నేను దేవుని బిడ్డని అని చెప్పి ఆ నిశ్చయిత మనకి ఇస్తూ ఉంటాడంటండి. ఆరోది, సంఘంలో ఐక్యతను తీసుకొస్తాడు. ఎఫెసీ పత్రిక 4:1-2. ఎఫెసీ పత్రిక 4:1-2. చాలండి, అక్కడే కావాలి మనకి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు. ఆత్మ కలిగించు డాష్ ఐక్యత. సో ఆత్మదేవుడు ఏం తీసుకొస్తాడు? ఐక్యత. సో సంఘంలో ఐక్యతను తీసుకొచ్చేది ఎవరు? ఆత్మదేవుడు. ఆత్మదేవుడు ఇలా నీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసినప్పుడు ఇది నా కుటుంబం అండి, మనలో ఆ ప్రేమలు, మనలో ఆ ఐక్యత, ఆ భావం, అన్యోన్యత తీసుకొచ్చింది ఆత్మదేవుడు. సో సంఘంలో ఏం తీసుకొస్తాడండి? ఐక్యత. ఏంటి నేర్చుకున్నాం? పాప అనుపింపజేస్తాడు, నూతన స్వభావాన్ని ఇస్తాడు, ఇంకా ఆయన కుటుంబంలోకి తీసుకొస్తాడు, సర్వసత్యంలో మనల్ని నడిపిస్తాడు, ఇంకా దేవుని పిల్లలమని మనకు సాక్ష్యం ఇస్తాడు, సంఘంలో ఐక్యతను తీసుకొస్తాడు, ఆదరిస్తాడు. నెక్స్ట్ 6ది ఏంటండి? 7ది ఏంటండి? ఆదరిస్తాడు. ఎక్కడ రాస్తుంది? యోహాను సువార్త 14:16. ఆత్మదేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఉన్నటికై ఆదరణకర్త. సో ఆత్మదేవునికి అక్కడ ఉన్న పేరేంటండి? ఆదరణకర్త. ఆదరణకర్త. సో నీకు కష్టాలు ఉన్నప్పుడు నీకు వాక్యం ద్వారా ఆదరణ దొరికింది అని అంటే ఆదరించేది ఎవరు చెప్పండి? ఆత్మదేవుడు. మనుషులు పై కన్నీళ్ళు దురుస్తారేమో, ఏదో 4 జోకులేసి నవ్విస్తారేమో, కానీ నిజమైన ఆదరణ ఎవరు తీసుకొస్తారంటే దేవుడే. ఇందాక యెహోషువ గురించి ఆలోచించాను. కునుకుపోతున్నాడు, తన విశ్వాసం సన్నగిలుతుంది. అంతే, దేవుడు తన విశ్వాసాన్ని బలపరచడానికి వాగ్దానాలు ఇచ్చాడు. అంతేకాకుండా ప్రభువే ఆయనకి దర్శనం ఇచ్చి ఒక ఖడ్గం పట్టుకొని, ఇగో నేను సేనాధిపతిగా వచ్చాను, నీ పక్షాన్ని నుండి నేను యుద్ధము చేస్తానని చెప్పి తను బలపరిచాడు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఎంతో ఆదరణ ఆయనకి దొరికింది. సో ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 7 కదా. 8ది చాలా ప్రాముఖ్యమైనది. సంఘములో అక్రమాన్ని తొలగించి క్రమంలో పెడతాడు మనల్ని. సంఘములో అక్రమాన్ని తీసేసి ఎందులో పెడతాడట? క్రమంలో పెడతాడట. ఎక్కడ రాస్తుంది? 1 కొరింథీ 14:1. 1 కొరింథీ 14:33. నాతో చెప్పండి. దేవుడు ఎక్కడ రాస్తుందన్నమాట? దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాడు. సో ఆత్మదేవుడు ఏం తీసుకొస్తాడు? సమాధానం, క్రమం. అల్లరికి కర్త కాడు అంటే అర్థం ఏంటి? ఆత్మదేవుడు ఎక్కడున్నాడో అక్కడేముంటుంది? అల్లరి ఉండదు. ఏముంటుంది? అల్లరికి ఆపోజిట్ ఏంటి? అల్లరి, అక్రమానికి ఆపోజిట్ ఏంటండి? వ్యతిరేక పదం ఏంటండి? క్రమము, సమాధానం. అసలు ఇక్కడ సమాధానం మాటకి అసలు మీనింగ్ ఆర్డర్ అనమాట, అర్థం. ఆర్డర్, పీస్, ఆర్డర్. అంటే డిజార్డర్లో ఉన్న దాన్ని ఆర్డర్లోకి తీసుకొస్తాడనమాట. అక్రమం ఉన్న సంఘాన్ని ఎందులోకి తీసుకొస్తాడు? క్రమంలోకి తీసుకొస్తాడు. ఈ విషయం ఇక్కడ ఎందుకు రాస్తుందండి అంటే 1 కొరింథీ పత్రికలో మనం చూస్తే
కొరింథీ సంఘంలో చాలా అక్రమంగా ఉందంటండి. అసలు మీరు చదువుతుంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది, ఇంత భయంకరమైన పాపాలు ఉన్నాయి, చాలా అక్రమం ఉందన్నమాట. బల్ల విషయంలో ఏంటి, వివాహాల విషయాలు ఏంటి, చాలా అక్రమం ఉంది. కానీ ఈ స్పెసిఫిక్గా ఎక్కడ జరిగేది ఏంటండి, దేని క్రమంలో ఈయన పెట్టాడు అని అంటే, ఇక్కడ మనుషులు ఆత్మదేవుడు ఇచ్చిన వరాలని అక్రమంగా వాడుతున్నారు. దాని గురించి ఎక్కడ రాస్తుందండి అంటే 32వ వచనం చూడండి ఒకసారి. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి, అలాగే పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుని సమాధానకే కర్త కానీ అల్లరికి కర్త కాడు. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలోనే ఉన్నాయి, స్వాధీనంలో ఉన్నాయి అన్నాడు కదా. ఏంటండి, దేనికోసం మాట్లాడుతున్నాడండి ఇక్కడ అంటే, ఆత్మదేవుడు ఎక్కడుంటాడో, ఎవరిలో ఉంటాడో వాళ్ళంట కంట్రోల్లో ఉంటారట. స్వాధీనంలో ఉండడం అంటే అర్థం ఏంటి, స్వాధీనంలో ఉన్నారు అంటే అర్థం ఏంటి, కంట్రోల్లో ఉంటారు అని అర్థం. కంట్రోల్లో ఉండడం అంటే అర్థం ఏంటి, ఇప్పుడు చూడండి, తాగినోడు కంట్రోల్ తప్పుతాడు, అవునా కదండి. ఆడు కంట్రోల్లో ఆడు, ఆడు మాట్లాడు కంట్రోల్లో ఉంటావు, అలా ఆడు నడకాడు కంట్రోల్లో ఉందో, అందుకోసం ఇలా తూలుకుంటూ నడుతూ ఉంటాడు కదండి. సార్ అదేంటే వాడు కంట్రోల్ తప్పుతున్నాడు. ఆత్మదేవుడు ఒకళ్ళ జీవితంలో ఉంటే వాళ్ళ జీవితంలో ఏముంటుందట, కంట్రోల్ ఉంటుంది, కంట్రోల్ తప్పడు. ఈ విషయం ఎందుకంటే ఇక్కడ ఎత్తాడు అంటే, ఈ కొరింథీ సంఘంలోనంట వీళ్ళు చాలామంది పూనక వేషాలు వేస్తున్నారంట. పూనకం అంటే ఏంటి అంటే మనకు అర్థం అవ్వాలని ఆ భాష వాడాను. పూనకం అంటే ఏంటి అంటాడు చూసారా, ఎలాగ పిచ్చాశాలు వేస్తారు చూడండి, దాన్ని ఏమంటాం పూనకం కదా. అలాంటి పనులు వీళ్ళు చేస్తూ, ఇది ఎవరిది, ఈ కార్యం ఎవరిది, పరిశుద్ధాత్మ దేశాడు, పరిశుద్ధాత్మ వచ్చాడు కాబట్టి మేము పూనక వేషాలు వేస్తున్నాం. వెంటనే పౌలు భక్తుడు అంటాడు, ఆత్మదేవుడు అక్రమంలో ఉన్నదాన్ని ఏం చేస్తాడు, క్రమంలో పెడతాడు. ప్రవక్తులు వాళ్ళ స్వాధీనంలో వాళ్ళు ఉంటారు, కంట్రోల్లో ఉంటారు, క్రమంలో ఉంటారు, అంతేగాని కంట్రోల్ తప్పరు అని చెప్తున్నాడు. అని చెప్పి ఈ 14వ అధ్యాయంలో మెయిన్ ఏ వరం కోసం మాట్లాడుతున్నాడు అని అంటే, భాషలు అన్న వరం కోసం మాట్లాడుతున్నాడు. దేనికోసం అండి, భాషలు అన్న వరం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ వరాన్ని వాళ్ళు వక్రీకరించి, అంటే వాడాల్సిన దానికోసం వాడకుండా ఇష్టానుసారంగా వాడుతున్నారు, దాన్ని అక్రమంగా వాడుతున్నారు కాబట్టి ఆ విషయాన్ని ఎత్తుతాడు అనమాట. ఇది చాలా అంటే సెన్సిటివ్ టాపిక్. దీని గురించి నేను చెప్పడానికి ప్రభు మీద ఆధారపడుతున్నాను. ఇక్కడ ఏంటంటే తీసుకొస్తాడు, భాష గురించి ఏం చెప్పాడండి అని మీరు అడిగితే, ఈ భాగంలో 3 ప్రశ్నలు ఉంటాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎన్ని ప్రశ్నలు, 3 చాలా కీలకమైన ప్రశ్నలు ఉంటాయన్నమాట. 9వ వచనం 16, 23లో ఉంటాయి. చూడండి 9వ వచనం చూడండి, ఏ ప్రశ్న ఉంది. అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితేనే కానీ పలికినది ఎలాగూ తెలియను. చూసారా, పలికినది ఎలాగో తెలియను. అక్కడ వెంటనే ఒక క్వశ్చన్ మార్క్ ఉందా, క్వశ్చన్ మార్క్ ఉందా. ఇక్కడ పాయింట్ నేను మిమ్మల్ని అడుగుతాను, అసలు భాష అంటే ఏంటి చెప్పండి, భాష అంటే ఏంటి చెప్పండి, చెప్పండి. ఇప్పుడు నేను ఏ భాష మాట్లాడుతున్నాను, తెలుగు. భాషకి ఖచ్చితంగా ఏముంటుందంటే గ్రామర్ ఉంటుంది, అంటే వ్యాకరణం ఉంటుంది, అంతేనా. భాష అన్నది ఎందుకు అవసరం, అసలు ఒక భాష ఎందుకు అవసరం, కరెక్ట్, కమ్యూనికేషన్. ఇప్పుడు నేను మీతో మాట్లాడాలి అంటే నాకు ఏంటి, మీకు నాకు తెలిసిన ఒక భాష రావాలి కాబట్టి ఆ భాష ద్వారా నేను మీకు మాట్లాడి చెప్తున్నాను, అంతేనా. దేవుడు ఇక్కడ భాష అన్న వరాన్ని ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఒక వ్యక్తి యొక్క తెలిసిన సత్యాన్ని ఇంకోళ్ళకి తెలియజేయడానికి. ఓకే, భాషల వరం అంటే ఏంటండి అని అంటే, ఇప్పుడు నేనున్నాను, నేను ఒకవేళ చైనా ఉండి అనుకుందాం, అంటే జస్ట్ మీకు అర్థం అవడానికి. అసలు మీరేమో అందరూ తెలుగోళ్ళు, నేను మంచి సేవకుడిని, కానీ ఏ దేశం నుంచి వచ్చాను, చైనా నుంచి వచ్చాను. సపోజ్ నాకు వచ్చిన భాషలోనే మీకు వాక్యం చెప్తున్నాను అనుకోండి, ఏది చైనా భాషలో చెప్పేస్తున్నాను అనుకోండి, అంటున్నాను అనుకోండి, మీకు ఏం అర్థం అవుతుంది. కానీ ఇక్కడ నేను నించొని తెలుగులో స్పష్టంగా మీకు చెప్తున్నాను అనుకోండి, మీకు ఎలా ఉంటుంది చెప్పండి. ఫస్ట్ అమెరికా కూడా వచ్చి తెలుగులో 2 లైన్లు అంటేనే మనకి ఓహో ఏం మాట్లాడుతున్నారా అనుకుంటాం. అలాంటిది స్పష్టంగా ఉన్నట్టుగా చక్కగా తెలుగులో సత్యాన్ని వాక్యాన్ని
చైనా వాడు చెప్పాడు అనుకోండి, వెంటనే అంటున్నాం ఇది అద్భుతం అండి, అద్భుతం అండి. అది దాన్ని ఏమంటారంటే భాష వరం. అంటే స్పష్టంగా ఒక సత్యాన్ని తెలియజేయడానికి ఆ భాష రానోడు అప్పటికప్పుడు ఆ వరాన్ని పొంది ఖచ్చితంగా వాక్యం చెప్తున్నాడంటే అది భాష వరం. అది ఆదిలో దేవుడు ఆ వరాన్ని సంఘానికి ఇచ్చాడు. ఎందుకు? యెరూషలేములో రకరకాల మనుషులు ఉన్నారు, వేరే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. అపోస్తలుల 2వ అధ్యాయంలో మీకు అర్థమవుతుంది. మరి వాళ్ళందరికీ వాక్యం చెప్పాలి అంటే చెప్పేవాడికి ఏముండాలి? వాళ్ళ భాష వరము, వాళ్ళ భాష రావాలి. మరి అప్పటికప్పుడు వెళ్ళి ఏ స్కూల్లో నేర్చుకుంటాడు ఆ భాషని? ఆత్మదేవుడు ఆ వరాన్ని ఇచ్చి ఆ సత్యాన్ని వాళ్ళకి తెలియజేయడానికి ఆ టైంలో వాడుకున్నాడు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారండి అని అంటే సంఘంలోకి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారట, ఏవేవో మాట్లాడుతున్నారు. వాళ్ళకి కోసం చెప్తూ 9వ వచనంలో ఈ ప్రశ్న వేస్తాడు. చూడండి 9వ వచనం ఏమంటున్నాడు? అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితేనే కానీ పలికినది ఎలాగో తెలియను. సో వెరీ జెన్యూన్ క్వశ్చన్ వేస్తున్నాడు కదండి. మీరు ఇష్టానుసారంగా వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే మీరు ఎలా కన్వే చేస్తారు? కొంచెం 16వ వచనం చూడండి, కింద ఇంకో ప్రశ్న వేస్తాడు. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ఆమెన్ అని వాడు ఎలాగ పలుకును? ఆమెన్ అని ఎప్పుడు అంటాం? ఇప్పుడు ఒక ఆయన ఆరాధన చేస్తున్నాడండి, ఓకే, నీ భాషలోనే ఆరాధన చేస్తున్నాడు, నీకు అర్థమైంది. అప్పుడు యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి అని వెంటనే మనందరం ఏమంటాం? ఆమెన్. ఎందుకంటే నువ్వు చెప్పిన ఆరాధన అంతా అవును అలా జరుగును గాక, అలా దేవునికి మహిమ చెల్లును గాక, ఆమెన్ అని అంటాం. నువ్వు వేరే ఏదేదో మాట్లాడుతూ ఉంటే ఎప్పుడు ముగించిందట, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ముగింది అర్థం కాకపోతే ఎప్పుడు అంటాం ఆమెన్ అని? ఇదంతా దేనికి అల్లరి అవుతుంది, అక్కడ అక్రమం అవుతుంది. అప్పుడు అక్కడ భక్తుడు అంటున్నాడు, ఆత్మదేవుడు అల్లరికి కర్త కాడు. సో చాలా అక్రమంగా జరుగుతుంది. సో భాష అనేది స్పష్టంగా ఇంకోటితో ఒక సత్యాన్ని తెలియజేయడానికి. ఇప్పుడు ఇంకొక డీప్ పాయింట్ ఏంటో చూడండి, 23 వెయిట్ 22వ వచనం. అసలు భాషలు అన్నది దేవుడు విశ్వాసుల కోసం ఇచ్చాడా అవిశ్వాసులకా అన్నది ఇక్కడ అర్థమవుతుంది చూడండి. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నది. భాషలు ఎవరి కోసం దేవుడు ఇచ్చాడు ఆ వరాన్ని? వచ్చిన చదివి చెప్పండి నాకు. విశ్వాసుల కోసమా అవిశ్వాసులకు చెప్పడానిక? కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచన. అంటే అర్థం ఏంటి? అవిశ్వాసులు అంటే ఎవరు? దేవుడెవరో ఎరగని వారు. మరి దేవుడెవరో ఎరగని వారికి, ఒక ఫారినర్కి నీ వాక్యం చెప్పాలి అంటే వాడి భాషలో నువ్వు చెప్పాలి. ఆడికి తెలియజేయడానికి దేవుడు ఆ వరాన్ని నీకు ఇచ్చాడు. ఇది అవిశ్వాసులకే సూచన కానీ విశ్వాసులకి కాదు. అయితే మందిరములో జరగాల్సింది ఏంటి? 23 సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలు ఆడుచున్నారని అనుకుందరు కదా. సో ఈ క్వశ్చన్లో మనకు అర్థమవుతుంది ఏంటి? సంఘంలో ఉన్నప్పుడు అసలు భాషలు అన్నవి మాట్లాడొద్దు అన్నాడు. ఎందుకు వద్దన్నాడు? ఒక అవిశ్వాసం ఎవడన్నా లోపలికి వచ్చాడు, ఎక్కడ ఒక 100 మంది ఉన్నాం అనుకోండి, 100 మంది 100 భాషల్లో పడేస్తున్నాం అనుకోండి. ఈ హిందీ ఏమో మలయాళీ, నేమో తెలుగు అని హిందీ మాడేస్తున్నాం అనుకోండి. బయట నుంచి సడన్గా ఎవరన్నా అవిశ్వాసం లోపలికి వచ్చాడు అనుకోండి, ఏమనుకుంటారు? బాబాయ్ ఏడకొచ్చాను రా నేను, బొర్ర పాడిపోయి పారిపోతాడు. చెప్తున్నా అవునా కదా చెప్పండి. కాబట్టి ఈయన అన్నాడు సంఘంగా కూడినప్పుడు ఈ భాషలు అన్నవి మీకు వర్తించవు. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ కూడికి జరుగుతున్నప్పుడు అక్కడ మాట్లాడుతున్నారు అనుకోండి, మీకు అర్థమైపోవాలి బైబిల్లో ఏం రాస్తుంది. అరే భాషలు అన్నవి విశ్వాసుల కోసం కాదు, అసలు అవిశ్వాసులకు సువార్త చెప్పడానికి దేవుడిచ్చిన వరం. సంఘంలో ఇలా కేకలేస్తూ ఉంటే ఇది అక్రమం, అక్కడ ఉండొద్దు, ఆత్మదేవుడు లేడు. దేవుడు భాషలు ఇచ్చిన వరం ఆది సంఘంలో సువార్త చెప్పటానికి, అది అవిశ్వాసికి చెప్పడానికి ఒక కొత్త వరాన్ని ఇచ్చాడు. అది దానికి వాడడానికే దేవుడు ఇచ్చాడు, అంతేగాని మందిరంలో అల్లరి చేయడానికి కోసం కాదు అది. మరి
ఈ వరం ఎంతవరకు ఉందండి అని అంటే అది కూడా దేవుడు మనకి హింట్ ఇచ్చాడు. 13:8 చూడండి. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకమవుతాయి, భాషలైన నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థం. చూడండి, ఇక్కడ మూడిటి కోసం మాట్లాడుతున్నాడు. ప్రవచనము, భాష, జ్ఞానము. చూడండి, ప్రవచనము, భాష, జ్ఞానము. ప్రవచనములైనను ఏమైపోతాయి? నిరర్ధకము అన్నమాట ఉపయోగించారు. భాషలేమో నిలిచిపోతాయి. మళ్ళీ జ్ఞానమైనను చూడండి, ప్రవచనానికి జ్ఞానానికి ఒక వర్డ్ వాడాడు. ఏ వర్డ్? నిరర్ధకం అన్న పదం వాడాడు. మరి భాషకి ఏం మాట్లాడాడు? నిలిచిపోవును నిరర్ధకంకి తేడా ఏంటండి అని అంటే, నిరర్ధకం అన్నది కొంచెం టైం తీసుకుంటుంది ఎండ్ అవ్వడానికి. నిలిచిపోవును అంటే అర్థం ఏంటో తెలుసా? త్వరగానే క్లోజ్ అయిపోద్ది. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఫస్ట్ సెంచరీలో, ఇది ఏ శతాబ్దం? ఇది ఏ శతాబ్దం? 21st సెంచరీ, 21వ శతాబ్దంలో ఉన్నాం. కానీ ఆది సంఘం ఫస్ట్ సెంచరీలో, ఆ టైంలో ఏ బైబిల్ లేని టైంలో, ప్రస్తుతం బైబిల్ ఎన్ని భాషల్లో తెలుసుకుని 100 భాషల్లో బైబిల్ని రాశారు. కానీ ఆ టైంలో ఏ భాషలు లేని టైంలో దేవుడు ఆ వరాన్ని వాడుకున్నాడు. తర్వాత ఎప్పుడైతే ఈ సత్యము వెళ్ళిపోతుందో, తర్వాత స్లోగా ఆ వరం అన్నది దేవుడు స్టాప్ చేసేసాడు అన్నమాట. ఇంకా దాని తర్వాత అది లేదు. ఆదిలోనే, స్టార్టింగ్లోనే ఉంది. ఈ భాషల గురించి ఓన్లీ మీరు గమనిస్తే మొదటి కొరింథీలోనే మీకు కనపడుతుంది. కొరింథీలోనే కనపడుతుంది, గలతీలో కనపడదు, రోమాలో కనపడదు. ఇంకా చూడండి, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, దెస్సలోనికే, తిమోతి, మీరు ఏది చూడండి ఎక్కడ కూడా భాషల విషయం ఎక్కడ ఎత్తరు. మీరు మహా చూస్తే ఇది మొదటి కొరింథీ 14వ అధ్యాయంలోనే మీకు కనపడుతుంది. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో, అది ఆది సంఘం టైంలో కనపడుతుంది మీకు. అంతే, 2 ఇన్స్టెన్స్లోనే కనపడుతుంది. ఆ టైంలో దేవుడు వాడుకున్నాడు. ఇప్పుడు చూడండి, సెంటరింగ్ అంటారు. ఏంటిది సెంటరింగ్ అంటే? ఏంటి? స్లాబ్ వేస్తున్నామండి, ఏం పెడతారు? కర్రలు పెడతాం. దాన్ని ఏమంటాం? సెంటరింగ్ అంటాం. సెంటరింగ్ ఎంతసేపు ఉంచుతుంది? ఎంతసేపు ఉంచుతాం? రోజు నీకు వాటరింగ్ అది వేస్తున్నావు, బాగా బిగిసిపోయింది, ఏం చేస్తాం? కింద తీసేస్తూ ఉంటాయి. దేవుడు సంఘాన్ని, ఆది సంఘాన్ని కట్టడానికి, సువార్తను ప్రకటించడానికి ఆదిలో భాషా వరం అన్నది ఒక సెంటరింగ్ లాగా వాడుకున్నాడు. స్టార్టింగ్లో సువార్తను ప్రకటించడానికి అంతే. దాని తర్వాత దాని అవసరం తీరిపోయింది, వాక్యం స్ప్రెడ్ అయిపోతుంది, అంతే, మెల్లిగా దానిని తీసేసాను. అందుకోసం అంటున్నాడు భాషలు నిలిచిపోవు, త్వరగానే క్లోజ్ అయిపోతాయి. కానీ ఈ కాలంలో మనం చూస్తే, అంటే నేను అనగానే అక్రమం జరుగుతుంది. అలా మాట్లాడితేనే నీకు ఆత్మదేవుడు ఉన్నట్టు, నీకు రావలేదంటే నీళ్ళు ఎవడలేడు, ఆత్మదేవుడు లేడట్టు అలా మాట్లాడుతున్నారు అనమాట. మన బైబిల్ ఎక్కడ అలా చెప్తున్నాం. ఆత్మదేవుడు నిజంగా ఉంటే నీ జీవితం పరిశుద్ధం అవుతుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధ ఆత్మ, సర్వసత్యంలోకి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఇంకేం చేస్తాడు? కమా, పాపాన్ని ఒప్పింపజేస్తాడు. ఇంకేం చేస్తాడు? నూతన స్వభావాన్ని ఇస్తాడు. ఇంకా నీకు తెలియని విషయాన్ని నీకు బోధిస్తాడు. ఇంకా సంఘంలో ఏముంటుంది? ఐక్యతనిస్తాడు. ఇంకేమిస్తాడు? నీకు లేని ఆదరణ ఆయన నీకు ఇస్తాడు. అంతేకాకుండా నువ్వు దేవుని కుమారుడు అని నీకు ఆయన సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. సంఘంలో ఉన్న అక్రమాన్ని తీసేసి క్రమాన్ని ఇస్తాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి, మనం వచ్చే వారం చూద్దాం. సో మొట్టమొదట మనకి అర్థమైంది ఏంటంటే, ఆత్మదేవుడు ఆయన కార్యాలు మనలో జరిగిస్తున్నాడు, మన జీవితంలో ఎంతో మార్పు తీసుకొస్తున్నాడు. ఆత్మదేవుని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే, నేను అన్నాను కదా, ప్రదానం చేయబడ్డాం, ప్రధానం తర్వాత ఏమవుద్ది? ప్రధానం తర్వాత ఏమవుద్దండి? మ్యారేజ్, పెళ్ళి అవుద్ది. మన పెళ్ళి ఏది? అసలు పెళ్ళి పరలోకంలో. వరుడెవరు? యేసు ప్రభు. అదెవరు? వధువు మనమే. సో ప్రదానం చేయబడ్డాడు ఆల్రెడీ, ప్రభువుకు మనం ప్రదానం చేయబడ్డాం. త్వరలో ఆ వివాహం కోసం ఆ సిద్ధపరిచే పనే ఎవరిదంటే పరిశుద్ధాత్మ దేవుడు. సర్వసత్యంలో మనల్ని నడిపించి మన జీవితాన్ని కడిగి పరలోకం కోసం ఆయన ఏం చేస్తాడు? సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆయన పరిశుద్ధుడు, మనలో పరిశుద్ధతను తీసుకొచ్చి ఆ రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరుస్తాడు. దాట్స్ ద మెయిన్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుడు అలాంటి గొప్ప సిద్ధపాటు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం, బల కొరకు సిద్ధపడదాం. పరిశుద్ధ